నేను లెఫ్ట్ పోనీ బాబు, లెఫ్ట్ పోనీ, ఏం పర్లేదు, లెఫ్ట్ పోనీ, ఏం కాదు. ఇది తెల్లవారుజాము 3 గంటల నుంచే 2 గంటల నుంచే జరుగుతోంది ఈ కార్యక్రమం. ఇది చూడాలి అసలు ప్రజలు. ఇది అర్ధరాత్రి 2 గంటలకు వీళ్ళు వచ్చారు. ఇది నిత్యావసర సరుకులు సింగనగర్కి ఏరియాకి వెళ్ళటానికి పని పర్లేదు, చాలా దూరం ఉంది. ఎక్కడ ఇదిగో ఇదిగో నిత్యావసర సరుకులు ఇలా ఇలా లారీల్లో వచ్చాయి. ఇలా బియ్యం మీద, నాణ్యమైన బియ్యం, ఈ డైలీ ఇంటింటికి జరిగేటువంటి పంపించినటువంటి వ్యాన్ల మీద వీటిలోకి సప్లై జరుగుతోంది. ప్రజలకు ఇవ్వాల్సిన కందిపప్పు, బియ్యం, ఉప్పు, పప్పు, చింతపండు మొత్తం కూడా అన్ని లారీల్లో వచ్చేసాయి. అవి మధ్యలో ఉన్నాయి లారీలు, ఆ పెద్ద పెద్ద లారీలన్నీ మధ్యలో ఉన్నాయి. అవి పెద్ద లారీలు. అటు ఇటు ఈ చిన్న చిన్న వ్యాన్లు సందుల్లోకి వెళ్ళి ఇవ్వడానికి, ఇంటింటికి ఇవ్వడానికి తర్వాత ఇటు సైడ్ ఉన్నాయి. వీళ్ళందరినీ మెయింటైన్ చేయడానికి పోలీసులు. ఇది కనుచూపు మేర ఎంతసేపు పెడితే అంతసేపు ఇలాగా బండి పెడుతూనే ఉంది. ఇవన్నీ ఉన్నాయి. ఇది నా జీవితంలో మొదటిసారి చూస్తున్నటువంటి కార్యక్రమం. ఇది అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి, అసలు ప్రభుత్వం తలుచుకుంటే ఏం చేయగలదు? చిత్తశుద్ధితో ఉన్నటువంటి ఒక వ్యక్తి పైన ఉంటే, అధికారంలో ఉంటే ఏం జరుగుతుంది అంటానికి కళ్ళ ముందు చూపించడానికి నేను స్వయంగా ఈ వీడియో చేస్తున్నాను. నా జీవితంలో ఎప్పుడు మా ఇంటి దగ్గరలో ఉండబట్టి నాకు కనబడుతుంది. ఇది ఎవరు చూసేవాళ్ళు కూడా లేరు, చేసేవాళ్ళు లేరు. ఇక్కడ మరి ఇప్పుడు మరి సాక్షి లేదు, ఇక్కడ టీవీ నేను లేదు. అంటే నేను చేస్తున్నాను. చూడాలి, ప్రభుత్వాలు చూడాలి. ఇది ఒక నేను పార్టీకి సంబంధించిన వాడు కాదు. ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమానికి స్పందించి హృదయం, ఇది తెలియాలి, ప్రజలకు తెలియాలి, సరి అయిన నాయకత్వాన్ని ఎలా ఎన్నుకోవాలి, మన ఓటు విలువ ఏంటి తెలియాలి అని నేను స్పందించి చేస్తున్నాను.